మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులైతే ఈ వీడియో మీకోసమే. మీరు నిజమైన ఆస్పిరెంట్స్ అయితే మీకు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. ఆ క్వశ్చన్స్ కి మీ మనసుకు మీరే సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేయండి. మీరు రోజులో ఎంత టైం ఫోన్ యూజ్ చేస్తున్నారు? ఆ ఫోన్ యూజ్ చేసేది సబ్జెక్ట్ కోసమా లేక టైం పాస్ కోసమా? మీ గుండెల మీద చేయి వేసుకొని మీ మనస్సాక్షికి మీరే సమాధానం చెప్పుకోండి. మనం చదవడానికి ప్రతిరోజు టైం టేబుల్ వేసుకుంటాం కదా, ఒక్కొక్క సబ్జెక్ట్ కి 2 అవర్స్ లేదా 3 అవర్స్ అని. మరి ఫోన్ వాడడానికి కూడా టైం టేబుల్ వేసుకొని చూస్తున్నారా? ఎలాంటి టైం టేబుల్ లేకుండా రోజులో సగం రీల్స్ చూడడానికి యూట్యూబ్ లో షార్ట్స్, కాంట్రవర్సీ వీడియోలకే సరిపోతుందా? మీలో ఎంతమందికి ఈ రోజు ఫోన్ చూస్తూ టైం అంతా వేస్ట్ చేశానే, రేపటి నుంచి ఈ మిస్టేక్ చేయకూడదని రాత్రి పడుకునే ముందు అనిపిస్తుందో కామెంట్ చేయండి. మరి దీనికి పరిష్కారం ఏంటి? మన ప్రిపరేషన్ కోసం ఫోన్ వాడడం పూర్తిగా మానేయాలా, లేక ఫోన్ని నీ విజయానికి ఒక ఆయుధంలో ఉపయోగించుకోవాలా అనే విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మీరు ముందుగా ఒక పెన్ను, పేపర్ పక్కన పెట్టుకొని అసలు నువ్వు స్టడీ హాల్కి ఫోన్ ఎందుకు తీసుకెళ్తున్నావు, ఈ తీసుకువెళ్ళడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఈ తీసుకువెళ్ళడం వల్ల నీ ప్రిపరేషన్కి జరిగే నష్టాలు ఏంటి అనేది ఒక పక్కన రాసుకునే ప్రయత్నం చేయండి. నువ్వు అలా రాసుకున్న పేపర్ని గమనిస్తే నీకు 90% నష్టాలే కనిపిస్తాయి, కేవలం 10% మాత్రమే ఉపయోగాలు కనిపిస్తాయి అన్నమాట. అది నీకైనా నాకైనా. అయితే ఈ 90% నెగిటివ్స్ నువ్వు కావాలనే చేయవు, ఎందుకంటే మనం స్టడీ హాల్కి వెళ్ళేది చదవడానికే వెళ్తాం. అందులో భాగంగానే నీకు ఉపయోగపడే సబ్జెక్ట్ వీడియోల కోసమే నువ్వు యూట్యూబ్ ఆన్ చేసినప్పటికీ నువ్వు ఆ వీడియో చూస్తుండగానే నిన్ను మంచిగా టెంప్ట్ చేసేలా ఒక థంబ్నెయిల్ కనిపిస్తుంది, అంతే. నువ్వు వెంటనే దాన్ని స్కిప్ అయిపోతావు. అలా నీకు తెలియకుండానే ఆ యూట్యూబ్ అల్గారిథంకి అలవాటు పడిపోయి టైం మొత్తం కిల్ అయిపోతుంది. అంతా అయిపోయిన తర్వాత కానీ మనకు తెలియదు ఈ రోజు టైం వేస్ట్ అయిపోయిందని. ఇది ప్రతి ఒక్క ఆస్పిరెంట్ లో జరిగేదే. నేను కూడా దీనివల్ల చాలా సఫర్ అయ్యాను అనమాట. మరి దీని నుంచి మనం ఎంత తొందరగా బయటపడగలగాలి? ఎవరైతే దీని నుంచి తొందరగా బయటపడగలిగి రియాలిటీ తెలుసుకోగలుగుతారో వారే విజయానికి దగ్గర అవుతారని గుర్తుంచుకోండి. అసలు ముందుగా మనం స్టడీ హాల్కి వెళ్ళినప్పుడు మన టైం టేబుల్ స్లాట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో గమనించుకోవాలి. మనం చదువుకునే టైం స్లాట్స్ లో ఉన్నప్పుడు యూట్యూబ్ కి సంబంధించి కానీ సోషల్ మీడియాకి సంబంధించి కానీ ఎటువంటి నోటిఫికేషన్స్ మనకు రాకూడదు. నీ చదువుకు సంబంధించిన స్లాట్స్ అన్ని ముగిసిన తర్వాత, అంటే నీ ఫ్రీ టైం ఎప్పుడు ఉంటుందో అప్పుడే నోటిఫికేషన్ వచ్చేలాగా ఫోన్ ని ముందుగానే షెడ్యూల్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా షెడ్యూల్ చేసి పెట్టుకోకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు ఎక్కడో ఒక పాయింట్ దగ్గర మనకు బోర్ అనిపించవచ్చు. అలా బోర్ అనిపించిన ప్రతిసారి మనకు గుర్తొచ్చేది మన ఫోన్ మాత్రమే. ఈ ఫోన్కి ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చాయా, ఏమైనా మెసేజ్ వచ్చిందా అని పదే పదే చెక్ చేసుకుంటూ ఉంటాం. అదే మనకు ఫోన్లో ఆ ఆప్షన్ లేకుండా ఉంటే బోర్ కొట్టినప్పుడు ఒక 10 మినిట్స్ కానీ ఒక 15 మినిట్స్ కానీ చిన్న స్నాప్ ఒకటి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే సబ్జెక్ట్ చదవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని గుర్తుంచుకోండి. మనం యూట్యూబ్ ఆన్ చేయగానే మన కంటపడే కొన్ని రకాల థంబ్నెయిల్స్ నిరుద్యోగులను మిస్గైడ్ చేసే రకరకాల వీడియోలు మనల్ని అడ్డుదోవ పట్టిస్తున్నాయని మీకు బాగా తెలుసు. అసలు సబ్జెక్ట్ తో సంబంధం లేని విపరీతమైన హైప్ ఇచ్చే థంబ్నెయిల్ చూసి ఆతృతగా మనం క్లిక్ చేస్తాం కదా. అలా ఇప్పటికే వేల మంది ఆస్పిరెంట్స్ ఆ పిచ్చి ట్రాప్ లో పడి తమ అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. దీన్ని బట్టి ఆలోచించండి మనం ఏ పొజిషన్ లో ఉన్నామనేది. అసలు మన ప్రిపరేషన్ లో మనకు ఫోన్ ఎంత అవసరం? అసలు ఫోన్ లేకుండానే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేమా? ఒకవేళ ఫోన్ యూజ్ చేస్తే ఎంతవరకు యూజ్ చేయాలి? ఆ ఫోన్ యూజ్ చేసే భాగంగా మనకు ఏమేమి అవసరాలు ఉంటాయో డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు నేను డిస్కస్ చేసేవి కాకుండా స్టడీ హాల్లో మీ ఫోన్కి సంబంధించి ఇంకేమైనా అవసరాలు ఉంటాయేమో కామెంట్ చేయండి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక నిజమైన అభ్యర్థికి యూట్యూబ్ లో ప్రధాన అవసరాలు ఇవే అని నేను అనుకుంటున్నాను. ఏంటంటే, సబ్జెక్ట్ కి సంబంధించిన డౌట్స్ తీర్చుకోవడం, ప్రిపరేషన్ కి సంబంధించిన గైడెన్స్ తీసుకోవడం, జెన్యూన్ ఎగ్జామ్స్ కి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవడం. ఈ 3 తప్ప ఇంకొకటి మనకు లేవని నేను అనుకుంటున్నాను. నేను చెప్పేది ఏంటంటే, సబ్జెక్ట్ కి సంబంధించిన డౌట్స్ గురించి కానీ లేదా ఏదైనా సబ్జెక్ట్స్ ను ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీకు నచ్చితే ఆ ఛానల్ను ఫాలో అవడంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే అక్కడ మీరు సబ్జెక్ట్ని గెయిన్ చేసుకుంటున్నారు కాబట్టి. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా నా ఛానల్ని ప్రమోట్ చేసుకుంటున్నానని మాత్రం అనుకోవద్దు. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఈ ట్రాప్ లో పడద్దు. అది నా ట్రాప్ అయినా ఇంకెవరు ట్రాప్ అయినా సరే. ఇక నెక్స్ట్, ఈ ప్రిపరేషన్ గైడెన్స్ మరియు నోటిఫికేషన్ విషయాలకు వస్తే, కొడాలి భవానీ శంకర్ సార్ వీడియోస్ ఉంటాయి కదా, అవి చాలా బాగుంటాయి. ఆయన చెప్పే విషయాలు కొన్నిసార్లు మనకు నచ్చకపోయినా వినడానికి కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ సార్ ఉన్నది ఉన్నట్టే ఫ్యాక్ట్స్ తో చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఇక మోటివేషన్ విషయానికి వస్తే, అన్నిటికంటే ముఖ్యమైనది మన సెల్ఫ్ మోటివేషన్ మాత్రమేనని గుర్తుంచుకోండి. ఎవడో మోటివేట్ చేస్తే ఆ వీడియో చూసినంతసేపే మనం మోటివేట్ అవుతాం, లేదా 1-2 రోజులు మాత్రమే మనలో ఆ మోటివేషన్ ఉంటుంది. మనకు ఆ ఫైర్ ఉన్నప్పుడే రోజు ఒకరు వచ్చి చెప్పాల్సిన పని లేదు, మనకు మనమే మోటివేట్ అవుతాం. ఒకవేళ మీరు మోటివేషన్ కి సంబంధించి ఏవైనా ఛానల్ రెఫర్ చేయాలంటే హిస్టరీ రఫీ సార్ వీడియోస్ చూడమని చెప్తాను. ఒక పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చిన అభ్యర్థి కూడా ఆ సార్ మాటల్లో నిజాయితీని చూస్తే వారిలో ఉన్న ఫైర్ బయటకు వస్తుందని నా అభిప్రాయం. ఇక నా ప్రిపరేషన్లో నేను యూజ్ చేసిన ఛానల్స్ ఏమైనా ఉన్నాయంటే, 1 కొడాలి భవానీ శంకర్ సార్ ఛానల్, 2 హిస్టరీ రఫీ సార్ ఛానల్, 3వది వచ్చి బాలలత మేడం గారి ఛానల్, అలాగే ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ నుంచి అనూష మేడం గారని డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చేసేవారు. ఇలా వీటిని నేను ఫాలో అవుతూ వచ్చాను. ఈ 4-5 ఛానళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్లు మాత్రమే నా ప్రిపరేషన్లో ఉన్న సమయంలో నాకు వచ్చేటివి అన్నమాట.
ఇవి నా ప్రిపరేషన్కి చాలా యూజ్ఫుల్గా నిలిచాయని నేను చెప్తున్నాను. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, నేనేదో వాళ్ళ ఛానల్కి ప్రమోట్ చేస్తున్నానని మాత్రం అనుకోవద్దు. వాళ్లకు నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ వల్ల నేను లబ్ధి పొందాను కాబట్టి, అవి మన ప్రిపరేషన్కి ఉపయోగపడతాయి కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేశాను అంతే. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను మీకు షేర్ చేస్తున్నానని మాత్రం మీరు గుర్తుంచుకోండి. అలాగే మన ఛానల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన అకాడమీ క్లాసెస్ ఫ్రీగా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోండి, అది కూడా మీకు నచ్చితే. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు అనవసరమైన డిస్ట్రాక్షన్స్ వైపు వెళ్లకుండా మీకు ఉపయోగపడే జెన్యూన్ ఛానల్స్ మాత్రమే ఫాలో అవుతూ మీ సమయాన్ని కాపాడుకోండి. మీ విజయానికి మీ సమయాన్ని 100% యూస్ చేసుకుంటారని ఆశిస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్.